గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన నివాసంలో వరంగల్ లోక్సభ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మంగళవారం కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి తనను వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు కడియం కావ్య. కేసీఆర్ పొలం బాట, నీళ్లు లేక ఎండిపోయిన పంటల పరిశీలన, కష్టాల్లో ఉన్న రైతులకు అండగా బీఆర్ఎస్. త్వరలో నల్గొండ జిల్లా నుంచి ప్రారంభం. 2500 కోట్లు ఢిల్లీకి. రేవంత్ రెడ్డి బిల్డర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తున్నాడు. బిల్డింగ్లకు 3 నెలలుగా అనుమతులు లేవు. డబ్బు ఇస్తేనే పర్మిషన్లు. మంత్రుల ఇసుక దందాలు, రైస్ మిల్లర్లకు బ్లాక్ మెయిలింగ్లు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంతే. ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే పనిలో ప్రధాని. ప్రమాదంలో దేశం. నరేంద్ర మోడీని ఆపడం కేసీఆర్, కేజ్రీవాల్, మమతలకే సాధ్యం. ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేయాలి. బాధ్యుల్ని శిక్షించాలి. రేవంత్ రెడ్డికి భయపడేవారు లేరు. వెంట్రుకు కూడా పీకలేరు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా దాటవు. సికింద్రాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొత్తు కాదనందుకే కత్తి కట్టారు. కక్షతోనే ఎమ్మెల్సీ కవిత అరెస్టు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటాయంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు. పంట ఎండి గుండె మండి రోడ్డెక్కిన రైతన్న. రుణమాఫీపై తోచ్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కారు ప్రకటన. అనుమానాలు రేకెత్తించేలా జూపల్లి వ్యాఖ్యలు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదు. గాంధీ భవన్లో మీడియాతో మంత్రి జూపల్లి. ఇప్పటికే నిరుద్యోగ భృతిపై బట్టి నాలుక మడత. ఇప్పుడు మరో హామీకి కాంగ్రెస్ సర్కారు బై బై. పీఆర్సీ డౌటే. ఇప్పట్లో అసాధ్యం. జూన్ దాటిన సందిగ్ధమే. ఇంకా పూర్తి కాని నివేదిక. అడ్డంకిగా ఎన్నికల కోడ్. ఏప్రిల్ 2తో ముగియనున్న పీఆర్సీ కమిటీ గడువు. ప్రభుత్వ పరిశీలనలో గడువు పెంపు ప్రతిపాదన. కాంగ్రెస్ కరువును తీసుకొచ్చింది. 100 రోజుల్లో హామీలు అమలు చేయలేదు అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ జూటాకోర్ ముఖ్యమంత్రి. వైఎస్తోనే కాంగ్రెస్ చనిపోయింది. ఇది రేవంత్ తెలుగుదేశం మాత్రమే. కేసీఆర్ను బదనాం చేసేందుకు కాళేశ్వరంపై కుట్రలంటూ నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన కామెంట్స్ చూడొచ్చు. అవకాశవాదులకు బుద్ధి చెప్పాలి. విశ్వాసఘాతకుల్ని ప్రజలు నమ్మరు అంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. శరణ్ చౌదరి ఎవరో తెలియదు. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే తప్పుడు ఆరోపణలు. బీఆర్ఎస్లోనే కొనసాగుతూ ఎలాంటి న్యాయ విచారణకైనా సిద్ధమే అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రోడ్డెక్కిన రైతన్న. సాగునీటి కోసం ఆందోళనలు. మందని కొండన్నపల్లిలో రాస్తారోకోలు. మార్పు అంటే రైతుల ఆత్మహత్యల. చివరి ఆయకట్టుకు నీళ్లివ్వండి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ రాగానే రాష్ట్రంలో దుర్భిక్షం. పంటలు ఎండుతున్నా పట్టించుకునేవారే లేరు. కేసీఆర్ పాలనలోనే సుభిక్షంగా తెలంగాణ అంటూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇది పొలిటికల్ ల్యాండరింగ్ కేసు. కడిగిన ముచ్చంలా బయటకు వస్తా. రైస్ అవెన్యూ కోర్టు ఆవరణలో మీడియాతో ఎమ్మెల్సీ కవిత. 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్. వెసులుబాట్లు కల్పించాలని ఆదేశం. మధ్యంతర బెయిల్పై 1న విచారణ. కవితపై తప్పుడు కేసు బనాయించారంటూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తప్పుడు కేసులు బనాయించారని, ఆమె నిర్దోషిగా బయటకు వస్తారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆమెపై కేసు పెట్టి జైలుకు పంపించారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీజేపీ ఎత్తులను తెలంగాణ ప్రజలు చిత్తు చేస్తారని, తమకు ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థపైన అపార గౌరవం ఉంది అంటూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. దొంగలకు గేట్లు తీసుడైంది. మాలాంటోళ్లు, కార్యకర్తలు చచ్చిపోతారు. రేవంత్ను నిలదీసిన కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి. సర్వేల ఆధారంగా టికెట్ ఇచ్చామన్న రేవంత్ రెడ్డి. మోడీ ఇంటి ముట్టడికి యత్నం. ఢిల్లీలో ఆప్ నిరసనలపై పోలీసుల ఉక్కుపాదం. తమిళనాడు సైద్ధాంతిక పోరు. రాష్ట్రంలో మారిన ఎన్నికల ముఖ చిత్రం. ఇంతకాలం ద్రవిడ పార్టీల మధ్య పోరు. తొలిసారిగా భిన్న భావజాలాల నడుమ పోటీ. రేసులోకి దూసుకొస్తున్న బీజేపీ, ఎన్టీకే. వరుణ్ గాంధీ అడుగులు ఎటు. లోక్సభ టికెట్ ఇవ్వని బీజేపీ. పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్. తీరమంతా అదానిదే. అదాని గ్రూప్ చేతికి ఒడిశా గోపాల్పూర్ పోర్టు. 14కు చేరిన మొత్తం పోర్టులు, టెర్మినల్స్. తెలంగాణ టుడే. Revanth will join BJP after Lok Sabha polls, says KTR. Says the CM has already started preparations. Will come out clean, says MLC Kavita.